తమసించి చేయదగదెట్టి కార్యంబు వేగిరింపనదియు విషమయగును. పచ్చికాయ దెచ్చి పడవేయ ఫలమౌని విశ్వదాభిరామ వినురవేమ. అంటే తమసించి అంటే నెమ్మదిగా, వేగిరింప అంటే తొందరపడి. ఈ రెండు కరెక్ట్ కాదు. నెమ్మదిగా ఇక చేద్దాం, ఇక చూద్దాం, ఇక చేద్దామన్నా ఏ పని కూడా కాదు. అదేవిధంగా తొందరపడి చేసేయాలి, తొందరగా చేసేయాలి అని చేసిన ఏ పని కూడా సక్సెస్ అవ్వదు. ఎలాగైతే మనము కానికాయలు పచ్చికాయలు తెచ్చి పండబెడితే అవి పండ్లు అవుతాయా? కావు. ఏమైతాయి? మురిగిపోతాయి, పడేయాల్సి వస్తుంది, ఎందుకు పనికి రాకుండా పోతాయి. అదే మనము దూరకాయలు అంటే పక్వానికి వచ్చిన కాయలు తెచ్చి పండ్లు కనుక అది పెడితే మంచి పండ్లు అవుతాయి, కమ్మటి పండ్లు అవుతాయి. ఏ పనైనా సరే దాని టైంతో, ఏ టైంకు ఏ పని చేయాలో ఆ పనే చేయాలి. అంతేగాని తొందరపడి చేసినా లేదా చేద్దాంలే అని నెమ్మదిగా నిర్లక్ష్యంగా సరే చేద్దాంలే అన్నట్టుగా సోమరితనంగా చేసినా కూడా ఏ పని కాదు. ఇప్పుడు చాలామంది పిల్లలకి తొందరగా చదవండి వాడు తొందరగా చదివేసి ఏదో కలెక్టర్ అయిపోతున్నట్టుగా ఫీల్ అయిపోతుంటారు. చదువు చిన్న పిల్లవాడు, వాడు బుర్ర ఎంత ఉంటుంది, ఎంత అని ఎక్కుతుంది. అయినా సరే మళ్ళీ క్లాస్ ఫస్ట్ రావాలి, స్కూల్ వేసుడే ఆలస్యం, వాడు ఫస్ట్ ఇన్ క్లాస్ రావాలంటారు. అది కరెక్ట్ కాదు కదా. అట్లని పూర్తిగా వదిలేయొద్దు. చదువుతలే అని చెప్పి వదిలేసినా కూడా కరెక్ట్ కాదు. వాళ్ళని నెమ్మదిగా ఓపికతోని కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఎంతవరకు వస్తుంది, ఎట్లయితే చదువుతారు, ఎట్లయితే వాళ్ళ బుర్రకి ఎక్కుతుంది అని ఆలోచిస్తూ నెమ్మదిగా వాడికి నేర్పించుకుంటే మంచి మేధావులుగా, మంచి సక్సెస్ఫుల్ మనుషులుగా వాళ్ళు తయారవుతారు. అంతేగాని తొందరపడి చదువు అని వాళ్ళని ఇబ్బంది పెట్టినా, పూర్తిగా వదిలేసిన చదువుతలే వాడే అని చెప్పి వదిలేసిన రెండు కూడా ప్రమాదమే. అలా చేస్తే ఏమవుతుంది? ఆ పిల్లలు ఒత్తిడికి గురయ్యి చాలా ఇబ్బందులు పడతారు. అదేవిధంగా పూర్తిగా వదిలేసినా కూడా వాళ్ళు ఎందుకు పనికి రాకుండా, నేర్చుకోకుండా తయారవుతారు. వయసు వచ్చినాక నేర్పించాలని చూడడం కరెక్ట్ కాదు. అందుకని మొక్కై వంగంది మానై వంగుతుందా అంటారు. అలాగని ఆ మొక్కను ఎంత సున్నితంగా మనం దారంతో కడితే అంత మంచిగా అది పైకి వెళ్తుంది. అలా కాకుండా దాన్ని, ఆ చిన్న మొక్కని పెద్ద తాడుతో కట్టినా కూడా అదేమవుతుంది, అక్కడ కాటు పడుతుంది, వంకర పోతుంది, లేదా పెరగకుండానన్నా ఉంటుంది. అందుకని ఏదైనా సరే ఏ టైంకు ఏ సమయానికి ఏది చేయాలో అలాగే చేయాలి. అప్పుడే అన్ని పనులు సక్సెస్ అవుతాయి. మన పెద్దవాళ్ళు చెప్పిన సామెత ఉంది కదా, ఏ వయసుకు ఆ ముచ్చట అని. అందుకని ఏ టైంలో ఏం చేయాలో అది చేస్తేనే బాగుంటుంది, జీవితం అంతా సంతోషంగా గడుస్తుంది.